ములుగు జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ధనసరి అనసూయ సీతక్క జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి వివరించారు. అనంతరం ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఘనంగా సన్మానించారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ దివాకర్, టీఎస్ ఎస్పీ శబరీష్, ఏఎస్పీ శివం, ఉపాధ్యాయ అదనపు కలెక్టర్లు మహేందర్, సంపత్రావు, ఏఆర్ అదనపు ఎస్పీ సదానందం, ఆర్డీఓ వెంకటేష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, వివిధ శాఖల అధికారులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. महोदय, तेलंगाना फार्मेट के लिए समूह परेड आपका इलेक्शन के लिए हाजिर है। రుణాలుగా మంజూరు చేయడం జరిగింది. స్త్రీ నిధి కింద ఈ ఆర్థిక సంవత్సరంలో 456 సంఘాలకు 17,26,00,000 రూపాయలను మంజూరు చేయడం జరిగింది. జిల్లాలో 38,155 మందికి చేయుత పింఛన్లు మంజూరు చేసి ప్రతి నెల లబ్ధిదారులకు చెల్లించడం జరుగుతుంది. గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నటువంటి ఉద్దేశంతో చేపట్టినటువంటి ఇందిర మహిళా శక్తి పథకం అమలులో భాగంగా స్వయం సహాయక సంఘాల ద్వారా జిల్లాలో ఎన్ని మిల్స్ 8 యూనిట్లు, బ్యాంక్ యార్డ్ పౌల్ట్రీ 814 యూనిట్లు, మిల్క్ పార్లర్లు 3 యూనిట్లు, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు 3 యూనిట్లు ఏర్పాటు చేయడం జరిగింది. సదరన్ క్యాంపు ద్వారా 6,735 మంది దివ్యాంగులకు సదరన్ సర్టిఫికెట్లు జారీ చేయడం జరిగింది. రైతులకు విముక్తి. దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయేలా అధికారంలోకి వచ్చిన 8 నెలల కాలంలోనే జిల్లాలో 26,811 మంది రైతులను రుణ విముక్తి చేయడం జరిగింది. 219,97,00,000 రూపాయలను మాఫీ చేయడం జరిగింది. జిల్లాలో సన్నధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయల బోనస్, ఇప్పటి వరకు 32 కోట్ల బోనస్ చెల్లించడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.